డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్ పిలుపునిచ్చారు. మనల్ని ప్రేమించేవారు ఉండగా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పెషల్ వీడియో విడుదల చేశారు ప్రభాస్. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్ పిలుపునిచ్చారు. మనల్ని ప్రేమించేవారు ఉండగా డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పెషల్ వీడియో విడుదల చేశారు. మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్ డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాలని నటుడు ప్రభాస్ వీడియో ద్వారా పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డితో సినీ నటులు భేటీ అయినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది ఇదే, సీఎం అయిన తర్వాత కూడా చెప్పినటువంటి అంశం కూడా ఇదే. సినీ నటులు తప్పకుండా డ్రగ్స్ పై అవగాహన కల్పించే వీడియోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ విధానంలోనే ఇప్పుడు ప్రభాస్ కూడా అలాంటి వీడియో ఒకటి చేశారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికేయమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు
రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణప్రసాద్, చెప్పండి, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి డ్రగ్స్ పై అవగాహన కల్పించే వీడియోలు చేయాలని సినీ నటీనటులకు సూచించారు. సో ఆ లెవెల్లోనే ఇప్పుడు ప్రభాస్ కూడా ఒక వీడియోను విడుదల చేశారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా కృష్ణప్రసాద్, చెప్పండి. మాకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అంటుందో సెలబ్రిటీస్ తో ఒక అవగాహన వీడియో కల్పిస్తే ఇప్పుడు యువకులైన ఎవరైనా వాళ్ళ స్టార్ హీరోలకు సంబంధించిన వీడియో ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ మాట వింటారు అన్న రీతిలో కూడా వ్యవహరించింది. దీనిలో మాత్రం ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ డ్రగ్స్ పై అవగాహన వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రభాస్ కూడా కొద్దిసేపటి క్రితం ఈ ఒక వీడియో ఉన్న బయట మాత్రం విడుదల చేయడం జరిగింది. అయితే యువతను ఉద్దేశించి మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే లైఫ్ లో మనం చాలా ఎంజాయ్మెంట్ ఉన్నవి, అవి వాటిని మనం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా మీకు ఉంది కాబట్టి మనం ప్రేమించే మనుషులు అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ మనకి కావాల్సిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్ పై కూడా ఈ డ్రగ్స్ మనకు అవసరమా, ఈ కుటుంబ వ్యవస్థ మనకి మంచిది, మన ఎవరైతే మన చుట్టూ ఉన్నారో వాళ్ళని ప్రేమించడానికి నేర్చుకునేంత డ్రగ్స్ మాత్రం మనకు అవసరం కాదు డార్లింగ్స్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే సే నో డ్రగ్స్ అంటూ కూడా ఆయన ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోని మాత్రం డ్రగ్స్ కి ఎవరైనా బానిసలు అయిన వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ నెంబర్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే డ్రగ్స్ పూర్తిగా బానిసైన వాళ్ళు కూడా కోలుకునే విధంగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చర్యలు కూడా చేపడుతుంది అంటూ కూడా ఆయన ఒక అవగాహన కల్పించే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక హీరోయిన్ శ్రీలీల అడవి చేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న ఫాల్స్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయకండి అంటూ కూడా వాళ్ళు కూడా ఒక అవగాహన చేసే కార్యక్రమాన్ని కూడా ఒక వీడియోని కూడా బయట విడుదల చేయడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఒక స్టార్ హీరో ప్రభాస్ అయితే ఇప్పుడు ఈ వీడియోని మాత్రం రిలీజ్ చేసింది. అయితే ముందు ఈ డ్రగ్స్ పై అవగాహన కల్పించే వారిని ఆదుకునే విధంగా ఎవరైతే దానికి బానిసై వాళ్ళని కొద్దిగా మనం చేదోడు వాదోడుగా ఉండాలంటూ విడుదలై ఆ వీడియోలు కూడా మరికొద్ది రోజుల్లో కొంతమంది వీడియో ద్వారా మనకి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.